జగన్ మళ్ళీ అమరావతి గురించి ఒక మాట అన్నాడు. ప్రెస్ మీట్ లో మావిగన్న చెప్పి పేరు పెట్టుకోండి, ఈసారి అమరావతి పూర్తవుతుంది అన్నాడు. దాని గురించి పేర్లు ఆయన చెప్పడం ఏంటండి, పేర్లు మార్చడం. ఇప్పుడు నాలాంటి తెల్లగా అవ్వాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి. అలాగే పేర్లు మార్చాలంటే మాకు తెలీదా ఏ పేరు పెట్టాలన్నది? చంద్రబాబు తెలీదా? పవన్ కళ్యాణ్ తెలీదా? ఆయన చెప్పడం ఏంటి, ఇది మార్చితే అది అవుతుంది, అది మారితే ఇది అవుతుంది అంటే. ఇప్పుడు మంచి పనులు అవుతున్నాం లేదా? పేరుతో పనే ఉందండి. మంచి పనులు అవుతలేదు, జనాలకు ఏం కావాలో అది ఇస్తున్నాం కాబట్టి ఎవరు ఏం మాట్లాడతలేదు. ఆయన ఎందుకు చెప్పనవసరం లేదు. సలహా ఇచ్చేలాగా ఉంటే టీడీపీలోకి వచ్చి సలహా ఇవ్వమని, అంతే కదా. అంతేగాని ఇప్పుడు సలహా ఇచ్చిన మాత్రాన ఏదో మాకు చేయడానికి ఉండదు కదా. దానికి అదేనండి, గొడవలు అవ్వాలని, జనాలు కొట్టుకొని సావాలని. ఆయన హ్యాపీగా ఏసీలో ఉండి చక్కగా నాటుకోటి రాగిశంకర్ తింటాడు కదా. జనాలు కొట్టుకుని చేస్తారు కదా. ఆయనేం పోయింది? జనాలు ఎండలో ఎంత కష్టపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు. చంద్రబాబు అన్ని చేస్తున్నారు కాబట్టి మంచి పనులు. వీళ్ళ వాళ్ళ కోసం, జనాల కోసమే కదా పోరాడేది ఇదంతా. ఖచ్చితంగా పూర్తవుతుంది అమ్మా. నేను కూడా వెళ్తున్నా. ప్రస్తుతానికి ఏపీలో అమరావతి ఇష్యూ నడుస్తుంది. జగన్ అమరావతి చుట్టుపక్కల ఉన్న జాగాలు ఏవైతే ఉన్నాయో అవి కబ్జాకు పెట్టాడని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? జగన్ ఆయన హయాంలో చుట్టుపక్కల ఉన్న ఏవైతే ఏరియాలు ఉంటాయో వాటిని కబ్జాకు పెట్టాడు, అందుకే రోజు మావిగన్ అని చెప్పి పేరు అన్నాడు అని చెప్పి టీడీపీ అంటుంది. దాని గురించి ఏమంటారు? ఆస్తులు కబ్జా చేసినారా? పెట్టాడంట. చూపించారా కబ్జా చేసింది? నిరూపిస్తారా? ఏం మంచం కింద కూర్చోన్నారా వాళ్ళు పంచుకుంటా అంటే వీళ్ళందరూ ఏమన్నా? లేకపోతే మంచం కింద ఏమన్నా పనుకోన్నారా? జగన్ అన్న ఏమన్నా అందరి అన్ని కబ్జాలు చేస్తా అంటే నిరూపియాలి కదా వీళ్ళు ఏమన్నా. లేకపోతే ఏమన్నా చెట్ల కింద కూర్చొని శనికాయలు తింటానారా పని బాట లేకుండా? ఏదైనా ఊరికే సబ్జెక్ట్ లేకుండా మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే నిరూపియాలా. జగన్మోహన్ రెడ్డి గురించి అక్రమంగా ఏదైనా వీళ్ళు చేసిన ప్రచారం ఏదైనా నిరూపిస్తారా? మీకు దమ్ము ఉందా? మీకు దమ్ము ఉంటే నిరూపించి మాట్లాడండి. ఊరికి లేనిపోయినట్టు ట్రోల్స్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఆయన మీద ఎన్ని నిందలో ఎన్నో వేశారు కదా, ఎన్ని మీరు నిరూపిస్తారా? నిరూపించలేరు. ఎందుకు ఊరికే రోజు ఇవన్నీ మాట్లాడము? ఆయన ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడితే దాని గురించి ట్రోల్ చేస్తున్నారు ఇష్టాచారంగా. మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు డెవలప్ చేసిన ఏరియాలలో ఇది చేయండి స్వామి డెవలప్మెంట్ అని చెప్తే దాన్ని పట్టించుకోకుండా ఒకటే చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాన్ని టైంపాస్ రాజకీయాలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని చెప్పేసి జగనన్న ఆరోగ్యశ్రీ పథకాలు ఇవి అండి 300 కోట్లు దగ్గర 3000 కోట్లు బకాయిలు ఆపేశారు, తిప్పేశారు. ఆరోగ్యశ్రీ సేవలు లేవు, ఏమి లేవు, రైతులకు గిట్టుబాటు ధర లేవు అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే దాని గురించి ఏం మాట్లాడారు? ఒక ఆయన లిక్కర్ బాటిల్ పట్టుకొని గన్ను పట్టుకొని ట్రోల్స్ చేస్తాడు. వీళ్ళని ఏమనాలా? వీళ్ళని సంస్కారం ఉందా? వీళ్ళకి ఏముంది? మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. మీరు గడప గడపకు 2 నెలల తర్వాత ప్రతి ఎమ్మెల్యే గడప గడపకు పోయినారు. మీరు పోతారా ఇప్పుడు? పొమ్మని చెప్పండి. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ గడప గడపకు పొమ్మని చెప్పండి. తెలుస్తుంది. ఎందుకు ఊరికే ప్రయల్లో ఉంటే తెలుస్తుంది. ఫేస్ లేదు.